పేద మధ్యతరగతి కుటుంబాల ఆర్థిక ప్రయోజనాలే ధ్యేయంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని దర్శి నియోజకవర్గ టీడీపీ జనసేన బీజేపీ కూటమి నేత డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి అన్నారు. ఎన్నికల హామీ మేరకు నిత్యావసర సరుకుల ధరల నియంత్రణపై కూటమి ప్రభుత్వం చర్యలు చేపట్టగా శుక్రవారం స్థానిక గడియార స్తంభం సెంటర్లో కుర్చేడు రోడ్లోని వ్యవసాయ మార్కెట్ యార్డ్ నందు, అద్దంకి రోడ్లోని రామాలయం గుడి నందు, దర్శిపట్నంలో మొత్తం 3 చోట్ల సరుకుల విక్రయ కేంద్రాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా గొట్టిపాటి లక్ష్మి మాట్లాడుతూ వైఎస్ఆర్సీపీ 5 ఏళ్ల పాలనలో నిత్యావసర సరుకుల ధరలు విపరీతంగా పెరిగాయన్నారు. ధరలు తగ్గించడంలో గత ప్రభుత్వ పాలకులు చేతులెత్తేశారని విమర్శించారు. గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం కొణిదెల పవన్ కళ్యాణ్ ప్రత్యేక చొరవ కారణంగా కందిపప్పు కేజీ 160 రూపాయలు, సోనా ముసూరి బియ్యం 49 రూపాయల చొప్పున ప్రభుత్వం అందుబాటులోకి తెచ్చిందని గొట్టిపాటి లక్ష్మి వివరించారు. బహిరంగ మార్కెట్ లో కందిపప్పు 181 రూపాయల నుంచి 200 రూపాయల వరకు ఉండగా హోల్సేల్ వ్యాపారులతో మాట్లాడి 160 రూపాయల ధరలకు అందిస్తున్నామన్నారు. మేలు రకం బియ్యం బహిరంగ మార్కెట్ లో 55 రూపాయలు కాగా 49 రూపాయల చొప్పున అందిస్తున్నామన్నారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేసిన ఇలాంటి సదుపాయాలను ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని ఆమె ఈ సందర్భంగా కోరారు. ఈ కార్యక్రమంలో దర్శి నగర పంచాయతీ మున్సిపల్ చైర్మన్ నారపశెట్టి పిచ్చయ్య, మున్సిపల్ కమిషనర్ వై మహేశ్వరరావు, రెవెన్యూ సిబ్బంది, వైస్ చైర్మన్లు, వార్డు కౌన్సిలర్లు, కోఆప్షన్ మెంబర్లు, పలువురు టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.